हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त। श्री श्री जगन्नाथ बलदेव सुभद्र माई सुदर्शन की जय। श्री श्री जगन्नाथ रथ यात्रा महोत्सव की जय। मुखम करोति वाचालम पंगुम लंघयते गिरिम यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఈరోజు జగన్నాథ్ రథయాత్ర గురించి కొంచెం మాట్లాడుకుందాం. హరినామ చింతామణి we will resume from the next class onwards. సో 16వ తారీఖు శ్రీ చైతన్య శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవం జరగబోతుంది. ఇలా ప్రభుపాద శ్రమ వల్ల ప్రపంచంలో దాదాపు 2000 కన్నా ఎక్కువ చోట్లలో రథయాత్ర అనేది, పాదయాత్ర అనేది, ఇటువంటి పండుగలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు కేవలం పూరి నగరంలో చేసే ఉత్సవం ఇప్పుడు ప్రపంచమాద్యంత చాలా ప్రసిద్ధమైనటువంటి ఉత్సవం అయిందన్నమాట. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ప్రతి ఏడాది రావడం కాదు, చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్ లోనే ఉండిపోయారు 18 ఏళ్ళు. అక్కడే ఉండిపోయి జగన్నాథ్ స్వామి రథోత్సవాన్ని వైభవంగా ఆచరించేవారు, స్వయంగా ప్రత్యక్షంగా ఆచరించేవారు. ఆయన్ని చూడడానికి నవద్వీప్ నుంచి ప్రతి ఏడాది ఈ పూరి రథయాత్ర ఉత్సవాల్లో పాల్గొనడానికి నవద్వీప్ నుంచి, గౌడ దేశం నుంచి భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. వచ్చి అక్కడ 4 నెలల పాటు ఉండి రథయాత్ర మహోత్సవం ఉల్టా రథ చూసుకుని తర్వాత చైతన్య మహాప్రభుతో ఇంకో 3 నెలలు గడిపి తర్వాత తిరిగి వెళ్ళేవారు నవద్వీప్ ధామానికి. అప్పుడు ఉన్న భక్తులు వాళ్ళ మనస్సులో, హృదయంలో కేవలం చైతన్య మహాప్రభుని ఆరాధించాలనే, చైతన్య మహాప్రభుతో ఉండాలనే ఆశ ఉండేది. యాక్చువల్గా చైతన్య మహాప్రభు అనుమతి ఇచ్చి ఉంటే వాళ్ళు పూరి జగన్నాథ్ లోనే శాశ్వతంగా ఉండిపోయేవారు. కానీ చైతన్య మహాప్రభు అనుమతి ఇవ్వలే. ఆయన చెప్పారు, మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ప్రచారం ఎవరు చేస్తారు చెప్పండి? ప్రచారం ఎవరు చేస్తారు? మీరు ప్రచారం చేయాలి కదా. మీరందరూ మీ నగరాలకి, గ్రామాలకి వెళ్ళండి, అక్కడ ప్రచారం చేయండి. వచ్చే ఏడాది మీరు వచ్చినప్పుడు నాకు రిపోర్ట్స్ ఇవ్వాలి. అందరూ ఎంత ప్రీచ్ చేశారు, ఎంతమందిని భక్తులు చేయగలిగారు, ఇంతవరకు ప్రీచింగ్ ముందుకు వచ్చింది, నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని. అలాగే ప్రతి ఏడాది వాళ్ళు వచ్చినప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు చైతన్య మహాప్రభుకి. ఈ కార్యక్రమాలు చేసాము, ఇంతమంది భక్తులు అయ్యారు, ఇంకా ఇంతమంది భక్తులు అవ్వాలి అని. క్రమేణంగా వస్తూ ఆయన చెప్పేవారంట, మా ఊర్లో భక్తులు కాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ భక్తులు అయిపోయారు, అందరూ వచ్చి హరే కృష్ణ మా మంత్రం జపం చేస్తున్నారు అని చెప్పేవారంట. అది విని చాలా ఆనందపడిపోయేవాడు చైతన్య మహాప్రభు. హీ యూజ్డ్ టు బి పర్సనల్లీ వెరీ హ్యాపీ and everybody has become a devotee of Krishna and everybody is chanting Harinam, Yuga Dharma, Harinam. చాలా సంతోషపడేవారు. సో వాళ్ళు వచ్చి 4 నెలల పాటు ఉండి వెళ్ళేవారు. కానీ చైతన్య మహాప్రభు వాళ్ళందరూ వచ్చి వెళ్ళేవారు, కానీ హరిదాస్ ఠాకూర్ని మాత్రం ఉంచుకున్నారు. ఇక్కడే ఉండమన్నారు. ఎక్కడ? పూరి జగన్నాథ్ లో. నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పారు. యూ డోంట్ హ్యావ్ టు గో, యూ స్టే హియర్. అంటే చైతన్య మహాప్రభుకి హరిదాస్ ఠాకూర్ అంటే ఎంత గౌరవం, ఎంత గురి అనేది మనం ఆలోచించట్టు. మరి 4 నెలల పాటు వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికీ ఉండే వసతి వ్యవస్థ కూడా చైతన్య మహాప్రభు స్వయంగా చేసేవారు. నువ్వు సార్వభౌమ భట్టాచార్యుల ఇంట్లో ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు అక్కడ ఉండే అని స్వయంగా చేసేవారు. కానీ ఠాకూర్ హరిదాస్ని మాత్రం తన దగ్గర పెట్టుకున్నాం. ఆయన ఉండేది గాంభీరా. ఠాకూర్ హరిదాస్ కి సిద్ధపక్కులలో ఒక చిన్న గుడిసెల్లాగా ఉండేది. ఆ గుడిసెల దగ్గర ఉండు, ఆ గుడిసెల్లో ఉండు,
నాకు దగ్గరగా ఉండు నువ్వు, నాకు కావాల్సినప్పుడు వచ్చి నాకు కావాల్సిన అనిపించినప్పుడు నేనే వచ్చి కలుస్తాను నిన్ను అని చెప్పేవాడు. యాక్చువల్గా ఠాకూర్ హరిదాస్ ఎంత గొప్ప భక్తుడంటే ఆ ఆయన ఎప్పుడు ఆయనకి ఎప్పుడు గుర్తుండేది, నేను మొహమ్మదీయ అంటే ఈయన ముస్లిం ఫ్యామిలీ నేను పుట్టాను కాబట్టి నాకు ఎటువంటి అర్హత లేదు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడం కానీ గుడి దగ్గరికి వెళ్ళడం కానీ. ఆయన జగన్నాథ్ స్వామి గుడి సుదర్శన్ చక్రాన్ని చూసి సంతృప్తి పొందుకునేవారు. ఈ యూస్ బి హ్యాపీ. సుదర్శన్ చక్రం గుడి పైన ఉంటుంది. మనం కలశాలు పెడతాం, దక్షిణ భారతంలో కలశాలు పెడతారు, ఉత్తర భారతంలో సుదర్శన చక్రం పెడతారు గుడి పైన. ఆ గుడి పైన ఉండే సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకుని ఆయనకి చాలా ఆనందం. జగన్నాథ్ చూసినట్టే అంత ఆనందం. ఆయన ఎంత గొప్ప మహాపురుషుడు అంటే ఇలాగా కేవలం వైష్ణవులు ఉంటారు అంతే, వేరే వాళ్ళు ఎవరు ఇంత ఎక్కడ నేను ఇటువంటి వివరణలు చదవలేదు. ఆయన ఈ చైతన్య మహాప్రభు అదే జగన్నాథ్ గుడిలో సేవ చేసే వాళ్ళు ఏ మార్గాల్లో నడుస్తారో ఆ మార్గంలో వెళ్ళేవారంట, నడిచేవారు. ఎందుకంటే ఆయనకు అనిపించేదంట, నన్ను చూస్తేనే అపశకునం వీళ్ళకి అపవిత్రులైపోతారు అని. వాళ్ళు ఏ మార్గాల్లో ఎక్కువ నడుస్తారో అవి వదిలేసి వేరే మార్గంలో నడిచేవారంటే. నన్ను చూడడం ఏంటి, నన్ను ఏడ చూసినా అంతే, నన్ను ఏడ కూడా తాకూడదు వాళ్ళకి అని అనుకుని చేసేవారంట. అందుకునే చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని అంటారు, నీ నమ్రతని వినయంని చూస్తే నా హృదయంలో నా హృదయమే, మై హార్ట్ ఈస్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ అస్టానిష్మెంట్. అంటే అంత ఆశ్చర్యపోతున్నాను నేను, ఎవరైనా ఇంత వినయవంతులుగా ఉంటారా, వినయవంతంతో ఇంత నమ్రతతో ఉంటారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది హరిదాస్ ఠాకూర్ అని చెప్పి చైతన్య మహాప్రభు ఠాకూర్ హరిదాస్ ని పొగిడేవారంట. అంటే అందుకనే ప్రభుపాద్ కూడా అంటారు, వినయవంతం, నమ్రత, సహానుశీల అలాంటి గుణాలు ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా భగవంతుని ఆకర్షిస్తారు. అందరికన్నా మొట్టమొదటిగా వాళ్ళే ఆకర్షిస్తారు. ఎంత గొప్ప పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప వేరే గుణాలు ఎంత గొప్పగా ఉన్నా సరే వినయవంతంగా ఉండకపోతే అంత తొందరగా చైతన్య మహాప్రభుని అంత ఆకర్షిస్తాడు హరిదాస్ ఠాకూర్. సో కేవలం రథయాత్ర అంటే జగన్నాథ్ స్వామి గురించి తెలుసుకుంటే సరిపోదు. ఆ రథయాత్ర పూరి జగన్నాథ్ లో ఎవరెవరు ఉండేవారు, చైతన్య మహాప్రభు ఏమేమి చేసేవారు, రథయాత్ర పండగ జరిగినప్పుడు ఏమేమి జరిగేది, అవన్నీ మనం వీ షుడ్ అండర్స్టాండ్ ద హోల్ ఏమంటారు ఈకో సిస్టమ్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లో అంటే పక్కనున్న వాళ్ళు కథ, వాళ్ళ జీవితంలో జరిగే విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి సాలాబేగ్ అని ఇంకొక ముస్లిం భక్తుడు ఉండేవాడు, సాలాబేగ్ అని జగన్నాథ్ స్వామి భక్తుడే. అతను ఈ మధ్య అంటే మేబీ 500 or 600 years బ్యాక్ ఆయన భక్తుడు అనమాట. ఈ రాజ్యాలు ముస్లింలు రాజ్యపాలన చేసేటప్పుడు అతను భక్తుడు. యాక్చువల్గా హిస్ మదర్ ఈజ్ అ బ్రాహ్మిన్ లేడీ, ఫాదర్ ఈజ్ అ ముస్లిం పర్సన్. మదర్ ఈజ్ అ బ్రాహ్మిన్ లేడీ, షీ బికమ్స్ అ విడో అంటే విధవ అయిపోతుంది చిన్న వయసులోనే. కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుందంట. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో బ్రాహ్మిన్ లేడీ విధవ అయిపోయింది, షీ వుడ్ బి స్టేయింగ్ అలోన్. కాబట్టి ఒక ముస్లిం అధికారి, యుద్ధం చేసే యోధుడు, ఆమెను చూసి ఆమె మీద ఆకర్షణ పెరిగి ఆమెని he forced her, and from her he begets a son called Salabeg. Salabeg ani is born to a Muslim father, Hindu Brahmin lady. పెరిగిందంట తన తల్లితోనే పెరుగుతాడు సాలాబేగ్. దట్ లేడీ వాజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ జగన్నాథ్. సో పుట్టిన దగ్గర నుంచి జగన్నాథ్ స్వామి గురించి ఆ కథలు
లీలలు, ఆ ఆ గొప్ప లీలలన్నీ వర్ణిస్తూనే పెరిగింది. సో సాలవేగ్ కూడా చిన్నప్పటి నుంచి ఈ బికేమ్ ఎ నైస్ డివోటీ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. ఒకసారి ఏదో కారణానికి సాలవేగ్ కొంచెం పెద్దవాడయ్యాక, ఐ థింక్ మదర్ వాజ్ సిక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. వేరే ఊరికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు రథయాత్ర సమయం దగ్గరకు వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ సాలవేగ్ కూడా హీ ఫాల్స్ సిక్, హీ ఫాల్స్ వెరీ సీరియస్లీ సిక్. సో ఆయనకి బాధ. జగన్నాథ్, ఆయన కూడా ముస్లిం కాబట్టి గుడి లోపలికి వెళ్ళి జగన్నాథ్ స్వామి దర్శనం దొరకదనమాట. ఆయన ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఎక్కడుండేవాడంటే ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాం, అంటే పూరిలో రథం వెళ్లే రోడ్ ఉంటుంది. ఆ రోడ్ లో ఒక చిన్న ఇల్లు తీసుకుని ఉండేవాడు. ఒక చిన్న ఆశ్రమం లాగా చేసుకుని అక్కడ బతికేవాడు. ఏడాదికి ఒక్కసారి జగన్నాథ్ స్వామి దర్శనం చేసేవారు అంతే. ఇప్పుడు ఆ రథయాత్రలో వచ్చినప్పుడు జగన్నాథ్ స్వామి, ఎందుకంటే ఆయన గుండీచా గుడికి లోపలికి వెళ్ళడానికి కూడా మొగమాటం పడేవారు. నేను ముసల్మాన్ని, నేను ఎలా వెళ్ళగలుగుతాను అని చెప్పి. అంతేకాకుండా అంటారు, ఆ ప్రయత్నం కూడా చేసేవారికి ఏది కాదండి. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, యూ నాట్ ఈవెన్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో దేర్. బట్ హీ యూస్ టు లివ్ ఇన్ దిస్, హీ మేడ్ అ స్మాల్ హట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆన్ ద రోడ్. రోడ్ పక్కన ఒక చిన్న గుడిసెలా కట్టుకుని అక్కడ ఉండేవారు ఆయన. బట్ హీ వాజ్ అ వెరీ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ జగన్నాథ్, గొప్ప భక్తుడు. సో ఒకసారి తల్లిని కలవడానికో దేనికో ఊరు వదిలి బయటికి వెళ్తాడు. అక్కడ తనే ఒంట్లో బాగలేక తిరిగి రాలేకపోతాడు. సరైన సమయానికి తిరిగి రాలేకపోతాడు. దేనికి? రథయాత్ర. అతనికి బాధ, బెంగ. ఏడాదికి ఒకసారి నాకు దర్శనం దొరికేది, దర్శన భాగ్యం నాకు దొరికేది ఏడాదికి ఒక్కసారి. అది కూడా అది కూడా ఇలాగ నా ఆరోగ్యం వల్ల నేను పోగొట్టుకుంటున్నాను అని చెప్పి చాలా బాధపడతాడు. చాలా బాధపడుతూ ఏడుస్తాడు, ఏడుచుకుంటూ ఉంటాడు. ప్రయత్నం చేస్తాడు రావడానికి, కానీ సరైన సమయానికి రావడానికి కుదరదు. కుదరకపోతే పోయింది, ఈ ఏడాది నాకు దర్శన భాగ్యం లేదు, ఏం తప్పు చేశానో, ఏం అపరాధం చేశానో, వంచిపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ జరిగే లీలహే వేరు. ఆయన ఏ గుడిసెల దగ్గర కూర్చుకుని జగన్నాథ స్వామి దర్శనం చేసేవారు. ఆ ఏ గుడిసెల్లో దగ్గర కూర్చుని రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని జగన్నాథ స్వామి ప్రతి ఏడాది దర్శనం చేసుకునేవారు సాలాబేగ్. ఆ రథం అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది ఆ ఏడాది. జగన్నాథ స్వామి రథం ఆయన ఇంటి ముందు ఆగిపోతుంది అంతే. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కదలదు ముందుకి. సాలాబేగ్ అందరికీ తెలుస్తుంది, ముస్లిం భక్తుడు సాలాబేగ్ కనిపించడం లేదే, రాలేదే, ఎందుకు రాలేదు ఇంకా అని అనిపిస్తుంటారు, లెక్కలు వేసుకుంటారు. ఆ సాలాబేగు తిరిగి వచ్చే వరకు, అతనికి దర్శన భాగ్యం ఇచ్చే వరకు, అతన్ని చూసే వరకు, అతను జగన్నాథ్ స్వామిని చూడటం కాదు, అతన్ని జగన్నాథ్ స్వామి చూసే వరకు జగన్నాథ్ రథం ముందుకి కదలదు, ముందుకి ఒక ఇంచు కూడా కదలదు. ఈ రోజుకి కూడా ఆ సాలాబేగ్ ని గౌరవిస్తూ జగన్నాథ్ రథ బయలుదేరినప్పుడు, జగన్నాథ్ రథం వెళ్ళినప్పుడు, ఆయన లేరు ఇప్పుడు సాలాబేగ్, ఆయన సమాధి కట్టారు అక్కడ. ఆయన పోయే 400, 500, 600 ఏడాదులు అయి ఉంటాయి. ఈ రోజు కూడా జగన్నాథ్ స్వామి రథం వెళ్తున్నప్పుడు ఆ సాలాబేగ్ ఆశ్రమం ఎదురుగుండా కొన్ని నిమిషాలు రథంని ఆపేస్తారు. జగన్నాథ్ స్వామి ఆ సాలాబేగ్ మీద చూపించిన కృప జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఆపేస్తారు రథం. రథం ఆగిపోతుంది. ఈ రోజుకి కూడా అంత గొప్ప భక్తుడు సాలాబేగ్. సాలాబేగ్ ఒక పాట రాస్తాడు, హౌష్ నీల శైలు ఉంటాడు. అదో విచిత్రం చూడండి భగవంతుడి లీలలు.
ఎంతో అయోమయంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. చాలా బేగ్ని వీళ్ళందరూ అక్కడ ఉన్న హిందువులు ఎవరు ఆ కాలంలో దర్శనం చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దర్శనం చేయడానికి అవకాశం, ఎందుకంటే ముసల్మాన్ ఆ, ఉమ్, జాతిలో పుట్టాడని చెప్పి. కానీ సాలాబేగ్ రాసిన పాట అహో నీలా శైలోని, చిన్న పాట, జగన్నాథ్ ని వర్ణిస్తూ తన లీలల్ని వర్ణిస్తూ చిన్న పాట రాస్తాడు. ఆ పాటని మాత్రం జగన్నాథ్ ముందు పాడతారు. ఈ రోజు కూడా గుడి లోపల ఆయన నిజ స్వరూపంలో రాలేకపోయాడు కానీ తన పాట మూలకంగా వస్తాడు. అదొకటే కాదు, రథయాత్ర జరిగినప్పుడు ఈ ఒరియా జాతికి, ఒరియా ప్రదేశంలో ఎవరు ఎక్కడైనా సరే ఊరిలో ఏం పండగ జరిగినా ఏం జరిగినా అహోనీల శైలు అనే పాట పాడతారు. మీరు ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు, ఆహో నీల శైల అని. చిన్న పాట, అద్భుతమైన పాట. జగన్నాథ్ లీలల్ని వర్ణిస్తాడు షాలబేగ్. సో జగన్నాథ్ స్వామి రథం ఎక్కుతాడు, చనిపోతాడు అంతకాదు. యాక్చువల్గా దెర్ ఆర్ మెనీ మెనీ సబ్ ప్లాట్స్, అంటే చిన్న చిన్న లీలలు జరుగుతూ ఉంటాయి లోపల. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఇస్ వన్ పర్టిక్యులర్ కమ్యూనిటీ. భగవంతుడికి 108 బిందెలతో అభిషేకం చేస్తారు ఆ సూర్యకుండం నుంచి. అది ఆ కుండము గుడి లోపలే ఉంటుంది. చెరువు కాదు, నొయ్యిలాగా. ఇట్స్ లైక్ ఎ వెల్. సువర్ణ బిందెల్లో 108 కలశాల్లో బిందెల్లో నీళ్లు తీసి ఆ నొయ్యి ఎలాగంటేదంటే ప్రపంచంలో ఉండే శ్రేష్ఠ తీర్థాల నీళ్ళన్నీ ఆ నొయ్యిలో ఉంటాయన్నమాట. ద హోలీ వాటర్ ఆఫ్ ఆల్ ద సేక్రెడ్ రివర్స్ అండ్ తీర్థాస్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ కమ్ దేర్ ఆ స్నాన్ పూడిన రోజు. ఎందుకంటే జగన్నాథ్ ని స్నానం చేయిస్తారు ఏడాదికి ఒకసారి, కాబట్టి అందరూ అక్కడ ప్రత్యక్షం అవుతారు. 108 సువర్ణ బిందెల్లో నీళ్లు తీసి ఆ చైతన్య జగన్నాథ్ స్వామి అభిషేకం చేస్తారు, స్నానం చేయిస్తారు. స్నాన పూర్ణిమ అంటాం దాన్ని. అది అయిన వెంటనే జగన్నాథ్ స్వామికి 108 బిందెల్లో స్నానం చేయిస్తారు ఒకేసారి. రోజు స్నానం చేస్తాడు కానీ తన బింబానికే స్నానం చేయిస్తాడు. అంటే జగన్నాథ్ స్వామి స్వయంగా స్నానం చేయడు, అద్దం పెడతాడు ముందు. అద్దం పెట్టి అద్దానికి భగవంతుడి బింబానికి అభిషేకం చేస్తాడు. ఎందుకంటే దారు బ్రహ్మ, చెక్క ముక్కతో చేసిన భగవంతుడు కాబట్టి రోజు నీళ్లు పోస్తే చెడిపోతుంది అని చెప్పి అందుకనే ఒకేసారి చేయిస్తాడు. ఒకేసారి 108 బిందెల నీళ్లు పోసేసరికి జగన్నాథ స్వామికి జలుబు వస్తుంది. జ్వరము జలుబు వస్తుంది కాబట్టి అతన్ని అనవసరం అంటాం, అనవసర అంటాం. అంటే హీ గోస్ టు సిక్ రూమ్, హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు, క్వారంటైన్ అయినట్టు సిక్ రూమ్కి వెళ్ళిపోతాడు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి సుదర్శన్ వెళ్ళిపోతారు. అక్కడ ప్రతిరోజు దే మేక్ హెర్బల్ డ్రింక్, హెర్బల్ టీ, హెర్బల్ ఏమంటారు దాన్ని, అది కషాయం అలాంటిదంతా చేస్తారు. చేసి జగన్నాథ్ స్వామికి మందులు ఇచ్చి దే ట్రీట్ హిమ్ ఫర్ హిస్ ఫీవర్ అండ్ కోల్డ్. కషాయం అనేది అక్కడి నుంచే వచ్చిందేమో. ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ టు డ్రింక్ కషాయం ఇస్ లార్డ్ జగన్నాథ్, ఐ థింక్. సో హెర్బల్ టీ లాగా చేసి ఇస్తారు. ఆ టైంలో జగన్నాథ్ స్వామికి కొత్తగా పెయింట్ కూడా వేస్తారు. సో ఈ కొత్తగా పెయింట్ చేసే వాళ్ళు కూడా ఒక జాతి కులానికి చేరిన వాళ్ళకే అవకాశం ఇస్తారు. జగన్నాథ్ స్వామి సేవలు ఎలా ఉంటాయంటే 72 డిఫరెంట్ జాతులు ఉంటాయి. ఒకళ్ళకి ఆఖరికి జగన్నాథ్ స్వామి పూజారులందరూ బయటకు వచ్చాక తలుపులు తాళం వేసే బాధ్యత వాళ్ళది. అంటే ఆ తాళం చేయి వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతిరోజు ఆఖరి దాకా వెయిట్ చేసి జగన్నాథ్ స్వామి పాండాలు పూజారులు అందరూ బయటకు వచ్చాక తాళం వేస్తారు. మళ్ళీ వచ్చే రోజు పొద్దున్న తాళాలు తీయాలంటే వాళ్ళే రావాలి, ఎవరు తాళాలు ముట్టుకోరు, ఎవరు తీయరు. ఆ జాతికి చెందిన వాళ్ళే చేయాలి. వంట వండే వాళ్ళు కూడా ఒక జాతికి ఉండేవాళ్ళు.
వంట తీసి వండినటువంటి నైవేద్యం పెట్టాలంటే కొంతమంది ఆ జాతికి చెందిన వాళ్ళు తీసుకెళ్తారు. రథం చేయడానికి కూడా ఒక జాతికి చెందిన వాళ్ళే చేస్తారు. అది కూడా అద్భుతమైన రథం. ఈ రథాన్ని ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ వెయిట్. ఈ రథం చేసేది కూడా ప్రతి ఏడాది కొత్త రథాన్ని చేస్తారు. పాత రథాన్ని డిస్మెంటల్ చేసి వంటింటికి పంపిస్తారంట. చెక్క ముక్కలని, ఆ చెక్క ముక్కలన్నీ వంటింటికి పంపించి అక్కడ వంటకు ఉపయోగించుకుంటారు. ఒక్కొక్క రథానికి దాదాపు 4,000 చెక్క ముక్కలు ఉంటాయంట. 4,000 పీసెస్ ఆఫ్ వుడ్ ఈచ్ రథ్. ఒక్కొక్క రథానికి పేరు ఉంటుంది. ఒక్కొక్క రథంలో ఉండే అశ్వాలకు కూడా పేరు ఉంటుంది. ఒక్కొక్క రథాన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రతి ఏడాది చేస్తారు. అవన్నీ పర్ఫెక్ట్ ఇంజనీరింగ్. ఆ రథం ఎలా కడతారంటే మీరు ఆశ్చర్యపోతారు ఏమో. ఒక్క మేకు ఉండదు. ఏమంటాం మనం ఫెవికాల్, క్విక్ ఫిక్స్, ఫెవిక్విక్ అలాంటిది ఏమి ఉండదు. గమ్ము కూడా ఉండదు, మేకు ఉండదు. అవన్నీ ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో చేస్తారంట. మేకు కూడా ఉండదంటే చూడండి, అంత పెద్ద రథం ఎలా కడతారో ఆ భగవంతుడికే తెలియాలి. అది ఎప్పటి నుంచో అలా కట్టుకుంటూ వస్తున్నారు. ఆ కట్టుకునే వాళ్ళు కూడా ఒక జాతికి చేరిన వాళ్ళు. ధ్వజారోహణం చేస్తారు. అది కూడా ఒక ప్రత్యేకమైన జాతికి చేరిన వాళ్ళే చేస్తారు. జగన్నాథ్ స్వామి సేవ నాణ్యాలు లెక్క పెడతారు వచ్చిన హుండీలో. అది కూడా ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన వాళ్ళే చేస్తారు. 72 such subcastes are there who are serving. జగన్నాథ్ స్వామి అలంకారం చేస్తారు. అది కూడా ఒక జాతికి చెందిన. జగన్నాథ్ స్వామికి పూమాలలు కడతారు, ఆభరణాలు తీసుకొస్తారు. అది కూడా ఒక వాళ్ళు. వంట చేసేవాళ్ళు ఒక జాతి. ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ లార్డ్ జగన్నాథ్. సబరాస్ వీళ్ళందరికీ ఒక్కొక్క జాతి ఉంటుంది, వాళ్ళే చేస్తారు. పారంపరికంగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో పూరి జగన్నాథ్ అదొక హోల్ టౌన్ అందరికి ఏదో కనెక్షన్ ఉంటుంది జగన్నాథ్ గుడికి. ఏదో సేవ ఒక్కరికి అందరికీ ఉంటుంది. సమ్ పర్టికులర్ సేవ దే విల్ బి హ్యావింగ్. యాక్చువల్గా ఇంకో చోట ఏమంటారంటే పూరి నగరాల్లో ఉండే వాళ్ళందరికీ దేవతలందరూ చూస్తే వాళ్ళందరూ విష్ణు రూపంలా కనిపిస్తారు. చతుర్భుజాలతో ఉంటారంట అందరూ. దే ఆల్ అపియర్ లైక్ పీపుల్ విత్ 4 arms. పూరి జగన్నాథ్ అక్కపక్కన ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరూ అది యాక్చువల్గా భూలోక వైకుంఠం అంటే నిజంగా పూరి జగన్నాథ్ అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చతుర్భుజాలు ఉంటాయి. రకరకాల విచిత్ర విశేషం అచింత్యమైనటువంటి పవాడాలు జరుగుతూనే ఉంటాయి కాన్స్టెంట్ గా అక్కడ పూరి జగన్నాథ్ లో. ఒక భక్తుడు వచ్చి అనుకుంటాడంట, జగన్నాథ్ స్వామిని చూసి, దక్షిణ భారతం నుంచి వచ్చిన భక్తుడు అనుకుంటాడు, ఇదేంటి ఇలా ఉన్నాడు జగన్నాథ్. నేను జగన్నాథ్ గజవేషంలో చూసానే. నా కళలో ఎప్పుడు జగన్నాథ్ కనిపించినా గజవేషంలోనే కనిపించేవాడే. అంటే గణపతి లాగా, లైక్ టస్క్ ఆఫ్ ది ఎలిఫెంట్ అంతా ఉండేది. ఇది జగన్నాథ్ కాదు, దిస్ ఇస్ నాట్ మై జగన్నాథ్. నో 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 నో, మై జగన్నాథ్ ఈస్ లైక్ గజవేషం.
అని అనుకుంటాడు. కానీ గొప్ప భక్తుడు దక్షిణార్థి నుంచి నడుచుకుని వస్తాడు, జగన్నాథ్ చేయాలి చేయాలి చేయాలి. అతని మనసులో ఎప్పుడు ఇదే ఇమేజ్ ఉంటుంది జగన్నాథ్ స్వామిది గజవేషంలో. అంటే లైక్ గణపతి లాగా, ముఖం గణేశుడు లాగా. He becomes very disappointed that he does not see Lord Jagannath as a గజవేషం. కాబట్టి ఇది నా జగన్నాథ్ కానే కాదు అని అనుకుంటాడంట. అప్పుడు జగన్నాథ్ స్వామి పూజారి కళలో వచ్చి ఇలా వివరించి, సమ్ డివోటీ ఆఫ్ మైన్ హస్ కమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, హీ వాంట్స్ టు సీ మీ ఇన్ గజవేషం, నాకు గజవేషం కావాలి అంటాడంట. మీరు చూడండి, ఇంకా లొంగిపోతాడంటే జగన్నాథ్ స్వామితో వాళ్ళ భక్తులకి, తన భక్తులకి. అప్పుడు గాబర పడిపోయి ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి, కానీ జగన్నాథ్ స్వామి ఆదేశించారని చెప్పి జగన్నాథ్ స్వామికి గజవేషం వేస్తారు. అప్పుడు ఆ భక్తుడికి తృప్తికరంగా ఉంటుంది. దిస్ ఇస్ మై జగన్నాథ్ అని. ఆ భక్తుడి తృప్తి చేయించడానికి గజవేషం వేసుకుంటాడు. ఈ రోజు కూడా జగన్నాథ్ రథోత్సవం జరిగినప్పుడు 9 రోజులు అక్కడ గుండిచా మందిరంలో ఉన్నప్పుడు ఒక రోజు జగన్నాథ్ స్వామి గజవేషం వేసుకుంటాడు, గజావేషం వేసుకుంటాడు. జగన్నాథ్ స్వామి చేసే లీలలన్నీ ఒక అద్భుతమైన లీలలు అన్నమాట. అదే ఇంకా చైతన్య మహాప్రభు ప్రత్యక్షంగా పూరి జగన్నాథ్ లో ఉన్నప్పుడు మరింత వింత వింతగా జరిగే లీలలు. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కొన్నిసార్లు చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ చేస్తూ జగన్నాథ్ స్వామి రథాన్ని వెనక్కి వెళ్ళిపోయేవారంట. జగన్నాథ్ స్వామి రథాన్ని వెనక్కి వెళ్తే జగన్నాథ్ స్వామి రథమే ముందుకు వెళ్ళదు. ఎందుకంటే జగన్నాథ్ స్వామి వెయిట్ చేస్తుంటారు, చైతన్య మహాప్రభు ఎప్పుడు ముందుకు వస్తారు. ఆ రథోత్సవం జరిగినప్పుడల్లా చైతన్య మహాప్రభుని చూస్తూ ఉండాలనే ఆశ జగన్నాథ్ స్వామి. కాబట్టి చైతన్య మహాప్రభు ముందుకు వచ్చే వరకు హీ యూజ్డ్ టు స్టాప్ ద రథ్. When Chaitanya Mahaprabhu comes in the front, then slowly the rath will move again. ఎంతమంది లాగినా ముందుకు వెళ్ళేది కాదు రథం. చైతన్య మహాప్రభు ముందుకు వచ్చారంటే ముందుకు వెళ్ళేది. సో ఇట్ ఇస్ ద హోల్ టౌన్ ఇస్ జగన్నాథ్ కాన్షియస్నెస్. అందుకనే ఒకసారి లక్ష్మీదేవి యమరాజుని పిలిచి చెప్తుందంట, ఎందుకు ఇక్కడికి వచ్చేవని. యమరాజు అంటాడంట, నేను ఇక్కడికి రావడం ఏంటి తల్లి, నేను ఎక్కడెక్కడ జనాలు ఉన్నారు అక్కడెక్కడికి వెళ్తాను కదా, వాళ్ళ కర్మల్ని వాళ్ళకి శిక్ష విధించడానికి, వాళ్ళ మృత్యు సమయం వచ్చేసరికి తీసుకెళ్ళడానికి నేను రావాలి కదా, ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్తుంటాను తల్లి అంటే. అప్పుడు లక్ష్మీదేవి అంటుందంట, నువ్వు ఎక్కడ కావాలంటే వెళ్ళు, పూరి జగన్నాథ్ రావద్దు ఉంటుంది. అప్పుడు యమరాజు అంటాడు, అది ఎలాగవుతుంది తల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి పాపాలు ఆ లెక్కలు ఉంటాయి కదా, నేను చూసుకోవాలి కదా, లేకపోతే నేను నా డ్యూటీని నిర్లక్షించినట్టు అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున మీరే నన్ను పిలిచి నువ్వు సరిగా పని చేయట్లేదు అది ఇది అంటారంటే, అప్పుడు లక్ష్మీదేవి అంటుందంట, నువ్వు ఇక్కడికి రాక్కర్లేదు, ఈ పూరి జగన్నాథ్ లో 80 మైల్స్ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యోగక్షేమము, ఇష్ట నష్టాలు, కష్టాలు అన్ని నేనే చూసుకుంటాను, నువ్వేమి రావక్కర్లేదు. నా భక్తులు వీళ్ళందరూ, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ ఇష్ట నష్టాలు, యోగక్షేమాలు, కోరికలు ఏమేమి ఉంటాయో అన్ని నేనే చూసుకుంటాను. అలాగా తల్లి, నీకు పని ఎక్కువ అవుతుంది కదా, ఇంతమంది ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కలాగా పాపాలు పుణ్యాలు చేసుకుంటారు, అవన్నీ చూసుకోవాలి, లెక్కలు పెట్టుకోవాలంటే నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను, దే ఆర్ మై పీపుల్, ఇక్కడ రావక్కర్లేదు. నువ్వు వస్తే భక్తుల్లాగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి, కానీ యమరాజులాగా రాకూడదు అని చెప్పేస్తుందంట లక్ష్మీదేవి. మీ అండ్ మై హస్బెండ్ నారాయణ విల్ టేక్ కేర్, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ హియర్, ఆల్ దీస్ పీపుల్ పర్సనలీ వీ విల్ టేక్ కేర్, దే ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేస్తుందంట లక్ష్మీదేవి.
ఏం చెప్పాలి చెప్పండి. ఇట్ ఈస్ అ లివింగ్ వైకుంఠ. భూలోకం అంటాం, వైకుంఠం అంటాం. నిజమైన వాస్తవంగా వైకుంఠం అంటే పూరి జగన్నాథ్ అంటారు. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ కి సమాధి చేశాక ఎంత పెద్ద మాట అంటాడంటే చైతన్య మహాప్రభు, సముద్రంలో చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ పార్థివ శరీరానికి స్నానం చేయించి ఆయనే స్వయంగా హరిదాస్ ఠాకూర్ శరీరాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఎత్తుకుని తీసుకెళ్లి సముద్రంలో స్నానం చేయించి తీసుకొచ్చి సముద్ర తీరంలో ఠాకూర్ హరిదాస్ ఒక సమాధి ఆయన స్వయంగా ఆయన చేతులతో సమాధి తోడి ఆయన శరీరాన్ని లోపల పెట్టి సమాధి చేస్తాడు చైతన్య మహాప్రభు. చెప్పి ఆయన చెప్తాడు, ఈ రోజు నుంచి ఈ సాగరమే పవిత్రం అయిపోయింది. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ శరీరం ముట్టుకునే భాగ్యం ఈ సాగరంలో ఉండే జలానికి దొరికింది. కాబట్టి ఈ శరీరమే, ఈ సాగరమే ఒక తీర్థక్షేత్రం లాగా అవుతుంది అని చెప్పి ఘోషిస్తాను. నేను ఇలాంటి మాటని ఎక్కడ వినలేదు. పుణ్యక్షేత్రాలు మనం వెళ్ళి స్నానం చేస్తాం, కానీ మనం స్నానం చేసేసరికి అది పుణ్యక్షేత్రం అయిపోతుంది. అది చైతన్య మహాప్రభు ఘోషిస్తాడు, ఫ్రమ్ దిస్ డే ఆన్ దిస్ ఓషన్ హెస్ బికమ్ అ హోలీ ఓషన్ అని చెప్తారు. అక్కడ ఎన్నో గుడులకు వెళ్ళేవాడు రోజు చైతన్య మహాప్రభు. అంటే ఈస్ట్ టు గో ఇన్ ద జగన్నాథ్ టెంపుల్. ఒకసారి జగన్నాథ్ దర్శనం చేసుకోవడానికి ఒక చోట నించుని చేసేవారు వెనకాలని. ఈ రోజు కూడా వెళ్తే ఆ వెనకాల ఉన్న ఆ స్తంభానికి ఒక చిన్న ఉంటుంది. చైతన్య మహాప్రభు ఇక్కడే నించుని దర్శనం చేసుకునేవారు అని చెప్తారు. జగన్నాథ్ స్వామి దర్శనం చేస్తూ చేస్తూ ఎంత మహిమర్చిపోతారు ఉన్న వాళ్ళందరూ. జగన్నాథ్ స్వామి ఎంత మహిమ ఉంటుంది. ఒకసారి ఒక ముసలామె జగన్నాథ్ స్వామి కనిపించలేదు సరిగ్గా అని చెప్పి పక్కనున్న చైతన్య మహాప్రభు ఒంటి మీద తన కాలు పెట్టి నిల్చుని చూసింది. ముసలామె. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి నువ్వు అపరాధం అది ఇది అంటే చైతన్య మహాప్రభుని ఆపేస్తాడు. ముసలామె చూసుకోండి, లెటర్ హ్యావ్ దర్శన్, లెటర్ బీ హ్యాపీ. ఈ విధంగా నా శరీరం పనికొచ్చింది ఆమెకి, నా శరీరం పవిత్రం అవుతుంది అని చెప్పి చైతన్య మహాప్రభు ఆపేస్తాడు వాళ్ళందరూ. యాక్చువల్గా పూరి జగన్నాథ్ ఇస్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. విచిత్రమైన స్థానం. ఒక్కొక్క రథానికి పేరుంటుంది, ఒక్కొక్క అశ్వానికి పేరుంటుంది, ఏ సీక్వెన్స్ లో వెళ్తాయి అనేది కూడా నిర్ధారిస్తారు. ఎందుకు వెళ్తాడు అనేది కూడా అదొక మరి దట్ ఈస్ అనదర్ వెరీ స్ట్రేంజ్ స్టోరీ. ఆఖరికి ఎందుకు వెళ్తాడు, జగన్నాథ్ స్వామి రథోత్సవం ఎందుకు చేస్తాడు, ఇక్కడ బాగలేదా? నీలాచలం అంటాం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ద హోల్ యూనివర్స్. తిరుపతిలో ఎలాగా బంగారం వెండి ఇస్తారు, అక్కడ కూడా అలాగే దానం చేస్తాం. రాజా ప్రతాపరుద్ర చూసుకునేవాడు ఆ బుద్ధిని. ఈ రోజు కూడా రాజా ప్రతాపరుద్ర పరివారంలో పుట్టిన వాళ్ళే జగన్నాథ స్వామి రథోత్సవం జరిగినప్పుడు మొదటి పూజ వాళ్లే చేయాలి. వాళ్లే చీపురు పెట్టుకుని చీపురుతో రోడ్డు తుడిచి జగన్నాథ స్వామి రథాన్ని, అప్పుడే ప్రారంభం అవుతుంది జగన్నాథ స్వామి రథం. ప్రతాపరుద్రుడు ఇలా చేసేవాడిని చూసి చైతన్య మహాప్రభుకి చాలా గౌరవం పెరుగుతుంది. రాజైనా భగవంతుడి ముందు ఒక దాసుడిలాగా వచ్చి ఇలా చేస్తున్నాడే అనుకుంటాను. అదొక అద్భుతమైన లీల జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య, ప్రతాపరుద్ర చైతన్య మహాప్రభు. ప్రతాపరుద్ర అడుగుతాడు సార్వభౌమ భట్టాచార్యని, ఎంతో మందికి కృపా కరుణ చూపిస్తున్నాడే చైతన్య మహాప్రభు, నాకు కూడా ఒకసారి ఆయన కలిసే భాగ్యం ఇప్పిస్తారా అని అడుగుతాడు.
ఇప్పుడు సార్వభౌమ భట్టాచార్యుడు అంటాడు, దానికే ఉంది నేను అడుగుతాను. కానీ ఈ లోపల భయం సార్వభౌమ భట్టాచార్యుడికి. చైతన్య మహాప్రభువు సన్యాసి, సన్యాసి రాజును కలడం ఏంటి, కొంచెం అనుమానం ఉంటుంది. అయినా సరే ప్రతాపరుద్ర గొప్ప భక్తుడు కదా, చాలా శ్రేష్ఠ భక్తుడు. చైతన్య మహాప్రభు అంటే ప్రాణం ప్రతాపరుద్రకి. ఎలాగైనా ఒప్పించేద్దాం అనుకుంటాడు సార్వభౌమ భట్టాచారి. వెళ్ళి చైతన్య మహాప్రభు అడిగితే చైతన్య మహాప్రభు ఒకేసారి అంటారంట, నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చేవేంటి? నేను రాజును కలవడం ఏంటి? నేను సన్యాసిని, నేనెలా ఒప్పుకుంటాను రాజును కలవడానికి? నా గతి ఏం గతి అవ్వాలి? నా గురించి ఏం మాట్లాడుకుంటారు జనాలు? డబ్బులున్న వాళ్ళని చెప్పి చైతన్య మహాప్రభు సన్యాసి అయినా సరే కలవడానికి సిద్ధమైపోయారే అని అనుకోరు. సన్యాసం తీసుకున్నాక ఆడవాళ్ళని ప్రత్యేకంగా అండ్ రాజుల్ని, పాలిటీషియన్స్ ని, రాజకారణిని, అలాంటి వాళ్ళని కలవకూడదు అని నీకు తెలీదు? తెలిసిండు కూడా నన్ను అడుగుతామేంటి అని చెప్పి తిడతారు సార్వభౌమ భట్టాచారి. సార్వభౌమ భట్టాచారి ఈ వార్తని తీసుకెళ్లి ప్రతాపరుద్ర రాజుకు, మహారాజుకు అప్పచెప్తే ఆయన చెప్తాడు, ఎంతో మంది ఎన్నో కులాల్లో పుట్టిన వాళ్ళందరి మీద కృప చూపిస్తున్నాడు చైతన్య మహాప్రభు. ముసల్మాన్ పరివారంలో పుట్టిన వాళ్ళ మీద కూడా కృప చూపిస్తున్నాడు. అసలు జాతి భేదం లేనే లేదు చైతన్య మహాప్రభు ఎదురుగుండా. అసలు నువ్వు ఏ కులం, ఏ జాతి, ఏ ఏ పరివారంలో పుట్టే, ఏమి చూడకుండా అందరికీ కృప పంచిపెడుతున్నాడు. తన కృపని, తన ఆశీర్వాదాన్ని అందరికీ పంచిపెడుతున్నప్పుడు నా దుర్భాగ్యం చూడండి, నన్ను మాత్రం ప్రత్యేకంగా దూరం ఉంచమంటే దూరం ఉండాలి అంటున్నాడు. ఈ స్పెసిఫిక్లీ టెల్లింగ్ మీ దట్ ఐ షుడ్ బి అవే ఫ్రమ్ హిమ్. అంటే అందరికన్నా నీచమైన పరిస్థితి అనమాట నాది. ఐఎమ్ ద మోస్ట్ ఫాలన్ అమాంగ్ ద మోస్ట్ ఫాలన్ పీపుల్. అంటే నా దుర్భాగ్యం ఆలోచించుకోండి. యాక్చువల్గా నా దుర్భాగ్యం గురించి మీరు ఆలోచించుకోలేరు, అంత దుర్భాగ్యం నాది, దౌర్భాగ్యం. అండ్ ఈజ్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు సీ మీ. మళ్ళీ సార్వభౌమ భట్టాచారి అనుకుంటాడు, అయ్యో రాజు ఇలా అనుకుంటున్నాడు, మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి, మళ్ళీ అడగాలి అని. మళ్ళీ అడిగితే చైతన్య మహాప్రభు తిట్టంగా చెప్పేస్తారంటే, మళ్ళీ ఇలాంటి ప్రస్తావన ఏమైనా తీసుకొచ్చేవంటే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతాను నేను అని చెప్పేస్తాడు. అంత దిట్టంగా చెప్పేస్తాడు. అందరూ భయపడిపోతారు, అయ్యో చైతన్య మహాప్రభు ఇలా చెప్పడం ఏంటి. చాలా దుఃఖంగా వెళ్ళి చెప్తారు రాజుకు, ఇలా అనేసారు. కానీ కానీ చూద్దాంలే భవిష్యత్తులో ఏమవుతుంది అని చెప్తారు. అప్పుడు రాజు అంటాడంట, ఏమంటాడంటే, చైతన్య మహాప్రభు నన్ను చూడకపోతే, నన్ను చైతన్య మహాప్రభు చూడ్డానికి నా రాజ్యం అడ్డు వస్తుంది అంటే, నేను రాజు కాబట్టి నన్ను చూడరు అంటే, నా రాజ్యం అడ్డు వస్తుంది అంటే, నాకు ఈ రాజు బిరుదు అక్కర్లేదు, ఈ స్థానం అక్కర్లేదు, ఈ సింహాసనం అక్కర్లేదు, అన్ని వదిలేస్తాను, భిక్షుకుడు అయిపోతాను. అప్పుడైనా చూస్తాడా చైతన్య మహాప్రభు నన్ను? అప్పుడైనా కృప చూపిస్తాడా అని ఏడుస్తూ ఏడుస్తూ అడుగుతాడంట ప్రతాపరుద్ర. సార్వభౌమ భట్టాచారి గాబర పడిపోయి చెప్తాడంట, నాకు అనిపిస్తున్నది ఏదో నీకు చెప్తాను. నువ్వు ఇంత దృఢ సంకల్పం చేసుకుని, ఇంత వినయంతో, ఇంత తీవ్రతతో, ఇంత తీవ్రమైన భక్తితో కోరుకుంటున్నావు కాబట్టి ఏదో మార్గం ఉంటుందిలే. నేను అలాంటి పని ఏం చేయొద్దు, ముందు చూద్దాం ఎలా భవిష్యత్తులో ఏమవుతుందో, మహాప్రభు కృప మీకు ఎలా దొరుకుతుందో అనేది చూద్దాం, అలాంటి పని మాత్రం చేయొద్దు నువ్వు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద, స్వరూప్ దామోదర్, సార్వభౌమ భట్టాచారి ఏం చేయాలి? ఒక పక్కన
తను నేను రాజ్యాన్ని వదిలేసి అన్ని వదిలేసి భిక్షుకుని అయిపోతాను అంటున్నాడు. ఇంకో పక్కన చైతన్య మహాప్రభు బెదిరిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ప్రస్తావనను తీసుకొస్తే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు. ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి దీన్ని మాట్లాడుకుంటారు. అక్కడికి మళ్ళీ వెళ్ళి చైతన్య మహాప్రభు అడుగుతారు. అప్పుడు అడుగుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకే ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు వచ్చి రాజుకు చెప్తారు, చైతన్య మహాప్రభు నిన్ను చూడరేమో గాని వై డోంట్ యూ సెండ్ యువర్ సన్, అతన్ని ఎలాగైనా సరే ఒప్పించి చైతన్య మహాప్రభు దగ్గర తీసుకెళ్తాం మేము అంటారంట. అప్పుడు చైతన్య మహాప్రభు దగ్గరికి ఆ రాజు కొడుకుని తీసుకెళ్తారు. ఆ రాజు కొడుకుని తీసుకెళ్ళినప్పుడు సరిగ్గా పరిచయం చేయరు చైతన్య మహాప్రభు. ఎవరో రాజకుమారుడు పుత్రుడు, రాజకుమారుడు, సన్ ఆఫ్ సమ్ కింగ్ హెస్ కమ్ ఫర్ హ్యావింగ్ దర్శన్ అని. కానీ చైతన్య మహాప్రభు అతను చూసేసరికి కృష్ణుని గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఈ ప్రతాపనంత కొడుకు కొంచెం హీల్ బి లిటిల్ డార్క్ కంప్లెక్షన్, కృష్ణులాగే ఉంటాడు. ఆ నవయౌవనం, చిన్న వయసు. కృష్ణుడే అనుకుని పరిగెత్తునండి ఆలింగనం చేసుకుంటాడు. He embraces this little boy, ప్రిన్స్, కృష్ణుడే అనుకుని. అలాగా యాక్చువల్ గా చైతన్య మహాప్రభు ఆశ కూడా, కానీ నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, సావధానంగా ఉండాలని చెప్పి తేలిక ఒప్పుకోడు. చైతన్య మహాప్రభుకి ప్రతాపరుద్ర గురించి ప్రతిసారి వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటే మనసులో ఎంతో ఆనందిస్తారు. ఎంత మంచి భక్తుడు, రాజు అయినా సరే చిన్న పిసరు గర్వం అహంకారం లేకుండా వినయవంతంగా ఉన్నాడే అని మంచి భావన వచ్చేది. నన్ను చూడాలని ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి హీ యూస్ టు ఫీల్ వెరీ నైస్. సో హీ అగ్రీస్ టు సీ ద సన్, నాట్ ద కింగ్. ఆ కొడుకు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్తే ఆ కొడుకు వేసుకున్న వస్త్రాల్ని ముట్టుకుంటేనే ప్రతాపరుద్రకి ఏమంటారు ఎక్స్టసీ, అంటే చైతన్య మహాప్రభు తన కొడుకు వేసుకున్న వస్త్రాలను స్పర్శించాడని చెప్పి వస్త్రాలు ముట్టుకున్న హీ బికమ్స్ ఎక్స్టాటిక్. ప్రతాపరుద్ర హీ బికమ్స్ వెరీ వెరీ ఎక్స్టాటిక్. పోనీ నాకు లేని భాగ్యం నా కొడుకు వచ్చింది కదా, హి హస్ బ్లెస్డ్ మై సన్, త్రూ హిమ్ హి హస్ బ్లెస్డ్ మీ అనే అనుకుంటాను. నాకు అంతే తృప్తికరంగా ఉంది. ఈ రోజు నుంచి నా కొడుకు కాదు, చైతన్య మహాప్రభు దాసుడు అని ఘోషణ చేస్తాడు. ఈజ్ నాట్ మై సన్ ఎనీ లాంగర్, ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ లార్డ్ చైతన్య అని చెప్పుకుంటాడు ప్రతాపరుద్ర. అది తలుచుకుని ఆనందిస్తాడు ప్రతాపరుద్ర. ఆశీర్వాదించాడే నా కొడుకు, అస్సలు చూడను అనే చైతన్య మహాప్రభు ఈజ్ బ్లెస్డ్ మై సన్ అని చెప్పి చాలా ఆనందంతో యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ చూస్తారు సర్వభౌమ భట్టాచార్య, నిత్యానంద, స్వరూప్ దామోదర్, వీళ్ళందరూ చూస్తారు. చాలా ఆశ్చర్యపోతారు ఎంత మంచి భక్తుడు అని. ఆ ప్రతాపరుద్రుడు ఆదేశిస్తాడు వీళ్ళందరికీ. ఇదివరకు జగన్నాథ్ పూరిని వదిలి దక్షిణ భారత పర్యటనానికి వెళ్ళిపోయారు చైతన్య మహాప్రభు. మీరు మళ్ళీ అలాంటి పని చేయకుండా చూసుకోండి, అతను అలాంటి పని చేయకుండా చూసుకోండి. అతనికి ఏమేమి కావాలో, ఎన్ని వ్యవస్థలు చేయాలో, ఎన్ని ఏమంటారు అరేంజ్మెంట్స్ చేయాలో నేను స్వయంగా నించుని చేయిస్తాను, కాశీ మిశ్రాకి చెప్తాను, నా నా అధికారులకు చెప్తాను
ఏమీ లోటు లేకుండా చైతన్య మహాప్రభుని చూసుకోండి. ఆయనకి ఊరు వదిలి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాకుండా చూసుకోండి. మీరు దేనికి మొగమాటం పడద్దు. డబ్బులకి, దీనికి, దానికి, దేనికైనా సరే ఈ రాజ్యమే తనది, నేను తన దాసుడిని. ఆన్ హిస్ బిహాఫ్ ఐఎమ్ రూలింగ్ ద కింగ్డమ్. ఐఎమ్ నాట్ ద కింగ్, హీఈస్ ద కింగ్, ఐఎమ్ రూలింగ్ ఇట్ ఆన్ హిస్ బిహాఫ్. ఎలాగ లక్ష్మణుడు రాముడి తరపున రాజ్యపాలన చేశాడు, అలాగే నేను కూడా చెప్తాడు. ఇవన్నీ చూసి సారంభట్టాచార్యకి, స్వరూప్ దామోదర్కి, రామానంద రాయకి, నిత్యానందకి మరింత ఆశ పెరుగుతుంది. ఏమైనా సరే సందర్శనం అనేది ఇప్పించాలి, సందర్శించాలి. అంటే దే షుడ్ మీట్ ఈచ్ అదర్ అని. ఎలాగైనా సరే ప్రతాప్ రుద్రుని చైతన్య మహాప్రభు తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఒకే మాట అంటారు ప్రభుపాద. ఆయన తాత్పర్యంలో ఒకే ఒక మాట, ఓన్లీ వన్ పాయింట్ ప్రభుపాద రైట్స్. చైతన్య మహాప్రభు కృష్ణుడే. చైతన్య మహాప్రభు కృపామూర్తి, దయాసాగరం, ఔదార్య భావం. కానీ చైతన్య మహాప్రభు ఔదార్యానికి కూడా ఏదో ఒక మితి ఉండొచ్చేమో. దేర్ మే బీ సమ్ లిమిట్ ఫర్ ద మర్సీ ఆఫ్ లార్డ్ చైతన్య. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ సైడ్ ఐ విల్ నాట్ సీ ప్రతాప్ రుద్ర. ప్రతాప్ రుద్ర నేను సందర్శించను అని చెప్పేశారు. కానీ ప్రభుపాద రాస్తారు, చైతన్య మహాప్రభు కన్నా అపరిమిత, ఊహించలేనటువంటి కృప తన భక్తులకు ఉంటుంది. అటువంటి ప్రతాపరుద్రుని కూడా ఏదైనా చేసి చైతన్య మహాప్రభు దగ్గర తీసుకెళ్ళాలని అనుకుంటారే గాని వంచితుడైపోయాడే, చైతన్య మహాప్రభు కృప దొరకటం లేదు. ఏమైనా మనం ఏమైనా చేసి ఇప్పించగలుగుతామో, పంపించగలుగుతామేమో అని పరిశీలిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. Actually, they are more merciful than Krishna devotees. They are more merciful than Lord Chaitanya himself అని చెప్తారు. ప్రభుపాద్ జస్ట్ వన్ పాయింట్ he writes. అందుకనే ప్రభుపాద్ రాస్తారు, the beginning of serious spiritual life is to serve the devotees. నిజమైన భక్తి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే భక్తుల్ని ఆరాధించి భక్తుల్ని సేవ చేస్తున్నప్పుడే. యాక్చువల్గా చైతన్య మహాప్రభు అతను చేసే ఒక్క రథయాత్ర లీలల్లో ఇవన్నీ నేర్చుకోవచ్చు మనం. పూరి జగన్నాథ్ లో ఉన్నటప్పుడు అతను చేసే లీలలు, దే ఆర్ నాట్ సెపరేటెడ్. రథయాత్ర వేరు, ఇది వేరు కాదు. త్రూ ద లీలాస్ ఆఫ్ లార్డ్ చైతన్య వీ కెన్ అండర్స్టాండ్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్. అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క అంశం కూడా విజయ్ పహండి అని చేస్తారు. చైతన్య మహాప్రభు జగన్నాథ్ స్వామి గుడి వదిలి రథం ఎక్కేటప్పుడు విజయ్ పహండి సేవ అంటారు. ఏమంటారు, కడతాళ్ళు, మృదంగాలు అన్నీ ఒక ప్రత్యేకమైన శైలిలో వాళ్ళు వాయిస్తారు. అది వింటూ వింటూ ఉంటే రోమాలే నించుంటాయి. మన గుడిలో కూడా జగన్నాథ్ స్వామి రథయాత్ర జరిగేటప్పుడు చేస్తాం. మీలో ఎంతమంది అది విన్నారో నాకు తెలీదు. విజయ్ పహండి జగన్నాథ్ స్వామిని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు చేస్తారు. రోమాలు నుంచి ఉంటాయి మనకి. ఇట్స్ యాక్చువల్లీ ఏ ట్రాన్సెండెంటల్ సౌండ్. ఎలాగా కురుక్షేత్ర యుద్ధంలో శంఖనాదం ఊదినప్పుడు ఇది శంఖనాదం కాదు, ఇది గోలోక బృందావనం నుంచి వచ్చినటువంటి శబ్దం అని అనిపిస్తుంది అందరికీ. అలాగే ఈ విజయ్ పహండి కూడా జగన్నాథ స్వామి వెళ్ళేటప్పుడు అలా అనిపిస్తుంది. వి ఫీల్ లైక్ దాట్. ఒక పక్కన ఈ విజయ పహండి జరుగుతుంటుంది, ఇంకో పక్కన ఒరిస్సాలో ఉన్న వాళ్ళందరూ అక్కడ జగన్నాథ స్వామి రథం దగ్గర అందరూ కలిసి అహేలీలా శైలిలో పాడుతూ ఉంటారు.
సామూహికంగా పాడతారు. యాక్చువల్గా మన రాష్ట్రానికి రాష్ట్ర ధ్వజం ఉంటుంది, రాష్ట్ర భాష ఉంటుంది, రాష్ట్ర గీతం ఉంటుంది, రాష్ట్ర పక్షి ఉంటుంది, రాష్ట్ర ఏమో ఉంటాయి. అలాగే ఒరిస్సా రాజ్యానికి ఒక రాష్ట్ర పాట అనేది ఉంటుంది. అంటే అది ఇదే అహోలీలా శైలి. ఒకసారి మీరు వినొచ్చు. You want, we can play that song now. Would you like to try, Lalita Mataji? There is a song. Yes, Prabhu. Yeah, try just. Aholila Shailam. Shall I send you the title? Yeah, అది చూసాను ప్రభు, నేను చూస్తున్నాను అది. These are the first three words. Aholila Shailam. ఇది ఓకేనా ప్రభు? I think so. How many? Indresh Upadhyayad ఉంటుంది. There is one more also. There are many people have sung. You pick anything with a. ఇది ఇంద్రేష్ ఉపాధ్యాయ ప్రభు. బాగుంటుంది. సౌండ్ రావట్లేదే. వస్తుందా అందరికి సౌండ్? లేదు ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభు, చూస్తున్నాను. సౌండ్ రావట్లేదు. వినిపిస్తుందా ప్రభుజీ? లేదు. స్క్రీన్ షేరింగ్ చేసినప్పుడు అక్కడ సైడ్ బటన్ సౌండ్ ఆన్ అని వస్తుంది మాతాజీ. అక్కడ ఆన్ చేస్తే మీకు షేరింగ్ లో సౌండ్ ఆన్ అవుతుంది. ఓకే ఓకే మాతాజీ, నేను చూస్తాను. సౌండ్ ఆన్ అని ఎక్కడ వస్తుంది? సౌండ్ ఆన్ ఉంటుంది. హరే కృష్ణ. ఈ వరదకృష్ణ ప్రభుజీ క్లాస్ లో పాట ఏదో ఉందట, అది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. రథాలు అవి చూపిస్తున్నారు అక్కడ. పూరి అనుకున్నాను నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. దేవుడి పూజ అవ్వలేదు ఇవాళ, బాగా నైవేద్యం పెట్టింది. ఇప్పుడు వస్తుంది. హరే కృష్ణ. ఓకే.
जले